ఆస్ట్రేలియా ఇండియా మధ్య మొదలైన టెస్ట్ సిరీస్లో ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. మూడో టెస్టు డ్రా అవడంతో మిగిలిన 2 టెస్ట్ మ్యాచ్లపై అందరికీ ఆసక్తి పెరిగింది. ఈ 2 టెస్ట్ మ్యాచ్ల ఫలితాలు WTC ఫైనల్ స్థానాలను బాగా ప్రభావితం చేయనుండడంతో అందరి దృష్టి ఈ మ్యాచ్లపై ఉంది. ఈ పరిస్థితుల్లో 4వ టెస్ట్ మ్యాచ్కు ముందు ఓ 3 ఆటగాళ్లతో పాటు 2 సీనియర్ ఆటగాళ్ల ఆటతీరుని గంభీర్ నిశితంగా విశ్లేషించి గట్టి ఫీడ్బ్యాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఈ సిరీస్లో జైస్వాల్ మొదటి టెస్ట్ 2వ ఇన్నింగ్స్లో మినహా మిగతా టెస్టుల్లో ఏమాత్రం ప్రభావం చూపలేదు. దీంతో అతడి లోపాలను ఎత్తి చూపుతూ సరిచేసుకోవాల్సిందిగా జట్టు యాజమాన్యం సూచించింది. కొత్త బంతిని ఎదుర్కొనే సమయంలో దూకుడుగా కాకుండా ఓపిగ్గా క్రీజులో నిలదొక్కునే విధంగా జైస్వాల్ ఆడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే పరుగులు వాటంతట అవే వస్తాయి. రుతురాజ్ గైక్వాడ్తో పాటు మరికొంతమంది యువ ఆటగాళ్లు ఓపెనింగ్ స్థానం కోసం పోటీ పడుతున్న ఈ తరుణంలో జైస్వాల్ ఈ సిరీస్లో గనక సరిగ్గా ఆడకపోతే జట్టులో చోటు కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ లిస్టులో ఉన్న 2వ ఆటగాడు రిషబ్ పంత్. ఆస్ట్రేలియా పర్యటన మొదలు కాకముందు పంత్పై చాలామంది ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆశలను అడియాసలు చేస్తూ పంత్ అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయాడు. ఏ టెస్ట్లో కూడా కనీస పరుగులు చేయలేక ఇబ్బంది పడ్డాడు. దీంతో అతని ఆట తీరును కూడా తక్షణమే సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. ధ్రువ్ జురేల్, జితేష్ శర్మ లాంటి యువ ఆటగాళ్లు జట్టులో స్థానం కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో పంత్ మిగిలిన టెస్టుల్లో ఖచ్చితంగా తనని తాను నిరూపించుకోవాలి అని జట్టు యాజమాన్యం గంభీర్ అతడికి తేల్చి చెప్పేశారు. ఇక ఈ లిస్టులో ఉన్న 3వ ఆటగాడు సిరాజ్. దేశవాళీ పిచ్లపై పెద్దగా రాణించడు అనే పేరు తెచ్చుకున్న సిరాజ్ విదేశీ పిచ్లపై అదరగొడతాడు అని గతంలో నిరూపించడంతో ఈసారి ఆస్ట్రేలియా పిచ్లపై ఇరగదీస్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ సిరాజ్ ఈ ఆస్ట్రేలియా సిరీస్లో ఆశించినంత గొప్పగా బౌలింగ్ చేయడం లేదు. ముఖ్యంగా బుమ్రాకు తోడుగా బౌలింగ్ చేయలేకపోతున్నాడు. ఆరంభంలో వికెట్లు తీయకపోగా భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. అతడి కంటే ఆకాష్ దీప్ బాగా బౌలింగ్ చేస్తున్నాడు. ప్రసిద్ధ కృష్ణ, హర్షదీప్ సింగ్, ముఖేష్ కుమార్ వంటి ఆటగాళ్లు జట్టులో స్థానం కోసం ఎదురు చూస్తున్నారు. సిరాజ్ ఈ సిరీస్లో సరిగ్గా ఆడకపోతే టెస్టు జట్టులో చోటు మరచిపోవచ్చు. ఇక చివరిగా సీనియర్ ఆటగాళ్లైన కోహ్లీ, రోహిత్ శర్మకు ఈ సిరీసే చివరిది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సిరీస్ తర్వాత ఇంగ్లాండ్తో జరగబోయే టెస్ట్ సిరీస్ ఆరంభం అవడానికి ఇంకా 6 నెలలకు పైగా సమయం ఉంది. ఈ ఇద్దరికీ వయసు కూడా మీద పడుతోంది. దానికి తోడు ఈ మధ్య టెస్ట్ క్రికెట్లో ఇద్దరు ఘోరంగా ఫెయిల్ అవుతున్నారు. కాబట్టి టెస్ట్ క్రికెట్ నుండి సగర్వంగా రిటైర్ అవ్వాలి అనుకుంటే చివరి 2 టెస్టుల్లో ఈ ఇద్దరు అద్భుతంగా ఆడాలి. అప్పుడు ఇండియా కూడా ప్రపంచ కప్ ఫైనల్ చేరుతుంది. అప్పుడు మన జట్టుకు గెలుపు కూడా సులువు అవుతుంది. మరి ఇద్దరు స్టార్ ఆటగాళ్లు తమ చివరి సిరీస్ను ఎంత గొప్పగా ముగిస్తారో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.